కడప జిల్లాలో తరచుగా భూమి కుంగిపోవడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో కూడా మనం చూసాం. ఎండాకాలంలో కూడా అటు చింతకొమ్మ దిన్న ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున భూమి కుంగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు సైతం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. మరోవైపు వేంపల్లెలో కూడా ఇదే తరహాలో, వేముల మండలంలో కూడా ఇదే తరహాలో భూమి కుంగిపోయినటువంటి పరిస్థితి. తాజాగా కడప జిల్లా కాజీపేట మండలం కొత్తపేట వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే నేను కాలు పెట్టినటువంటి ఈ ప్రాంతానికి కొంచెం ముందు ఇక్కడ పూర్తి స్థాయిలో దాదాపు 20 అడుగుల మేర లోయ పడినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా భూమి కుంగిపోయింది. అయితే రైతు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతు తన పంట పొలంలో సాగు చేసుకునేందుకు నీరు కట్టే సందర్భంగా కూడా రాత్రి నీరు కట్టి ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినపడింది అన్నటువంటి వాదనలు ఈ ప్రాంత రైతుల్లో వినిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈ భూమికి సంబంధించినటువంటి యజమానులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మహిళ ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మ ఒక్క నిమిషం ఇట్లా రండి అమ్మా. అయితే భూమి ఎప్పుడు కుంగింది ఏంటన్నటువంటి విషయం ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె మనతో పాటు ఉన్నారు. అమ్మ ఏంటి అసలు భూమి ఎప్పుడు కుంగింది ఏంటి అసలు? 11:30కు ఇదే మడవ కట్టుకుంటున్నాము. అది గుంతబడి శబ్దం వినొచ్చింది. శబ్దం వినొచ్చని ఏంది అని చూస్తే ముంగబడి లోపలికి పోతాను. ఇంకా అదంతా చుట్టూ కట్టేసి దీనికి ఏమన్నా మీరు ఏమన్నా అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా? తెలియదు పోలేంగా. అంటే ఎంఆర్ఓ కానీ వాళ్ళకి ఎవరు చెప్పలేదు? చెప్పలే. అంటే సాధారణంగా గతంలో ఎప్పుడైనా ఈ భూమిలో ఎప్పుడు లేదు. మొన్న జరిగింది. మొన్న జరిగింది. ఏ టైంలో జరిగింది అమ్మా ఇది? 11:30కు రాత్రి. పగులే. పగులు 11. అంటే ఒకవేళ భూమిలో ఎవరన్నా ఉంటే ఏంటి పరిస్థితి? ఏముంది ఇంకా పోయే పనే కదా, లోపలికి పోయే పనే ఏముంది. అంటే పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వచ్చే పోయేదే కదా. ఇప్పుడైనా ఏముంది, మనం చూడకుంటే తటక్కని అడుగు పెడితే లోపలికి పోతారు. సో ఇలాంటి ప్రమాదాల నేపథ్యంలో ఏదైనా భూగర్భ జల శాఖ అధికారులకు ఏమన్నా మీరు ఏమన్నా ఫిర్యాదు చెప్పాలా? సో మొత్తం మీద ఏదైతే భూగర్భంలో ఉన్నటువంటి ఏదైతే కొంత సాయిల్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుంటాయంటూ కూడా ఒక రకంగా చెప్తున్నటువంటి పరిస్థితి. శాస్త్రవేత్తలు సైతం ఈ విషయాన్ని చెప్తున్నారు. అయితే స్థానికంగా ఇక్కడ కొందరు రైతులు ఉన్నారు, వారిని కూడా అలిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా కాజీపేటలో ఇలాంటి ఘటన చోటు చేసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం. అయితే ఆ గతంలో కూడా మనం ఏదైతే సీకేదిన వంటి ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఉండేటివి. కానీ ఇప్పుడు ప్రస్తుతం కాజీపేటలో రావడం ఒక రకంగా రైతాంగాన్ని కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే పిల్లలతో కలిసి ఇక్కడికి ఏదైతే పొలంలోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఒక్కసారిగా భూమి కుంగిపోతే మాత్రం పిల్ల జల్లలతో సహా లోపలికి కుంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు ఎందుకు ఇది జరుగుతుంది అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే మనతో పాటు కొందరు రైతులు ఉన్నారు, స్థానికంగా ఉన్న రైతులు, అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, అసలు ఏంటి పరిస్థితి? 3 రోజులు జరిగి నిన్న కట్టుబడి ఇచ్చిపోయిందంట. ఏమొకరు పిల్లల పైన ఉపయోగపడాల్సింది, గడికేం రాలేరు. అందుకే వాళ్ళు గ్యాప్ ఇచ్చేసి పొలం కూడా చేసుకున్నారు. దీని నుంచి పైకి పోతే వచ్చి కనుక్కోడానికి అవకాశం ఉంటుంది. ఏ ప్రాబ్లం అండి, గ్యాస్ ప్రాబ్లమా లేకపోతే లోగా బోరు కనెక్షన్ ఉండి ఏమైనా జరిగిందా అని అర్థమవుతుంది. అది కథ. అంటే ఎవరైనా ఇప్పుడు ఒకవేళ పొరపాటున మనం నీళ్లు కట్టుకుంటాం, మీరే రైతులు నీళ్లు కట్టుకుంటారు, ఉన్న పొలంగా ఒకసారి భూమి కుంగితే పరిస్థితి ఏంటి? ఏం లోపల పాల్సిందే ఆయన కనుక్కొని కట్టినా హుషారపడిండు. సో మరో రైతు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఏ టైంలో పడింది? అసలు ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి ఘటన జరిగిందా? ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. ఇది నిన్న మన ఇక్కడ ఇంతవరకు ఇక్కడ ఇట్లా జరగలేదు. ఇప్పుడే ఫస్ట్ టైం జరగడము. వచ్చేసి ఆ మనిషి అదే పగులు మడ వేసినాడు, షాడ కట్టుకుందాం, ఏదో పైరు పెట్టుకుందాం అని చెప్పేసి చూస్తే నీళ్ళన్నీ ఇదైపోయి భూమి అంతా మొత్తం కుంగిపోయింది. దానివల్ల అతనికి ఏదైనా జరిగింటే పరిస్థితి ఏంది, ఒకవేళ ఆ మనిషి ఉన్నప్పుడే జరిగింది ఇది. లేకపోతే ఎవరు తెలియకుండా వచ్చి ఈ రకంగా ఉంటే ఒకవేళ చూడకోకుండా ఇదైపోతే అట్లా ఇబ్బంది. అంతే, ఇంకా తీసేదానికి ఉండదు అసలు కదా. అంతా మట్టి అంతా లోపల పడిపోయి ఊదు మాదిరి లోపల మనిషి అట్లా ఇరక్కపోయి ఏదన్నా ఇది అంటే పరిస్థితి ఏంది. దానికి వచ్చేసి ఇట్లా లేదు, చూడలేదు ఇక్కడ ఇంతవరకు ఇక్కడ ఏమీ ఇట్లా లేదు. ఇదే ఫస్ట్ టైం జరగడము. వచ్చేసి దీనికి ఏదైనా ఒకరోజు సైంటిస్టులు వచ్చి ఏదైనా చెకప్ చేసి దేనివల్ల ప్రాబ్లము
అంటే ఇట్లా ఒక పైప్ లైన్ కూడా ఉంది, గ్యాస్ది పైప్ లైన్ కూడా అక్కడ కూడా అక్కడ నుంచి ఉంది. ఈ దేని ఎఫెక్ట్ అనేది కురవ వచ్చి పరిశీలించి దాన్ని బట్టి ఏదైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. ఏరియాలో ఏం జరిగింది ఎవరికి అర్థం కాలే. అది ఎప్పుడు వరి నాటుకుంటాను వీళ్ళు, మొత్తం అన్ని పైరు పెట్టుకుంటారు. ఇదేదో షాడ్ వేసుకుంటాను, ఇవి ఊదిలేసింది మామూలుగా షాడ్ వేసుకుంటున్నారు. మామూలుగా అది బొక్క పడింది, అమ్మ షాడ్ కట్టుకుంటే మీద బొక్క నీళ్ళు పోతాయని భయపడి దళపంది, అంతే ఏమి లేదు సంబంధం కూడా. అది చూచే ప్రతి ఒక్కరు వచ్చి చూచే ఆ గడ్డ ఇరగబడకుండా లోగ బావి మాది సరంగం అయింది. మీరు చూసినంతే మేము చూసినంతే అందరు చూసిన అంతే ఉంది. ఎందుకు పెద్ద అట్లా పడ్డావు ఏమన్నా? అది ఎవరికి అర్థం కాలేదు, అర్థం కాక వీళ్ళందరూ చూసేది ఎవరికి అర్థం కాలేదు, మానవులకి ఎవరికి అర్థం కాలేదు. ఇది ఏంది దేవుని మాయ ఉంది అక్కడ లేకుంటే ఏముందా ఏంది అనేది ఎవరికి అర్థం కాలే. అందరూ ఏంటంటే ఏందో ఉంది మాయ ఏందో ఉంది అనుకుంటారు ప్రజలు అనుకోవడం. ఎప్పుడన్నా చూసారా ఇట్లా? ఎప్పుడు చూడదాన్ని ఏంది అందులోకి పోయాక గడ్డ ఇరగబడాలా, చుట్టూ బావి మాదిరి లోగా బావి మాదిరి అయింది. అది అంటే కానీ బయటికి చూస్తే కొంత చిన్న కొంత ఉంది, లోగా పోయి ఎంత ఉంది, చాలా ఉంది. ఇది అది గమనించరా? ఇడికి నాకుంది, ఇడికి నాకుంది చూసినా మనం వచ్చి ఇల్లు భయపడతాను, ఇరగబడతాను. నేను భయపడలేము, 2-3 సార్లు వచ్చి చూసినా. కానీ ఇది ఎవరికి అర్థం కాలేదు, ఏం మాయడం అనేది అర్థం కాలేదు. ఇక్కడెక్కడ ఏరియాలో ఎక్కడైనా జరగలేదు. అది అంటే కాదు పెద్ద, ఎవరైనా ఇక్కడికి ఈ భూమిలోకి పనులు చేసుకుంటున్న సందర్భంలో ఇట్లాంటి జరిగితే ఎట్లా పోతారు మనుషులు అంతే, మామూలు అది ఏం చేయలేము. పిల్లలు అందరూ వస్తుంటారు కదా ఇక్కడికి. దీంట్లో ఎద్దులు వచ్చినా ఎద్దులు పోయినంటే ఎద్దులు రావు గడ్డకు, మంచి పన్నా మంచి గడ్డకు రాడు, ట్రాక్టర్ వచ్చినా ట్రాక్టర్ గడ్డకు రాదు. అది ఏందో జరిగింది, పైన వరకు అంతవరకు ఉంది. అది పోయి కింద పడింది అనుకో, మంచి పోయి పడింది అనుకో, దాన్ని ఏమి చేయలేం. ఇంక అర్థమైంది కదా నీకు, అది జరిగిన విషయం. అది ఏమైంది అర్థం ఎవరికి అర్థం కాలేదు. అది అంటే నీళ్ళు కూడా ఉన్నాయి కదా లోపల, నీళ్ళు కూడా మళ్ళా మామూలుగా భూమిలో ఇంకిపోవాలి కదా నీళ్ళు. నీళ్ళు అదే ఎవరికి అర్థం కాలేదు. ప్రజలు అనుకుంటే ఏందో ఉంది ఇక్కడ మయమని తెలిసి కొంతమంది తెలియక ఉంది అనుకుంటాను. అది ఎవరికి అర్థం కాదు. ఇది సర్వే చేస్తే కానీ అర్థం కాదు పూర్తి ఇది ఏమైంది. సో మొత్తం మీద ఏదైతే భూగర్భ జలశాఖకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాలి. ఎందుకంటే ఇక్కడ భూమి కుంగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు గతంలో కూడా ఇన్నేళ్ల చరిత్రలో కూడా ఎప్పుడే కానీ ఇక్కడ భూమి కుంగిపోయినటువంటి సందర్భాలు లేవు. కాజీపేటకు సంబంధించినటువంటి శ్రీ కొత్తపేటలో ఇంతవరకు కూడా ఎప్పుడే కానీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు. తాజాగా జరిగినటువంటి పరిణామాలు రైతులను కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పంట పొలంలో ఎక్కడ కాలు పెట్టాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి. ఒకవేళ కాలు పెడితే ఎక్కడ మనం భూమిలో కృంగిపోయి లోపలికి వెళ్తాము అన్నటువంటి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా తోటలు సాగు చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా రైతులు ఎప్పుడేం జరుగుతుందో అన్నటువంటి భయాందోళన ఇక్కడ వ్యక్తం అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో అటు అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించాలి. ఎందుకంటే ప్రధానంగా నిత్యం రైతులు రాత్రి కావచ్చు పగలు కావచ్చు ఈ ప్రాంతంలోకి నీళ్లు కట్టుకోవడానికి కావచ్చు, అదేవిధంగా పంటలు సాగు చేసుకున్న నేపథ్యంలో కలుపులు తీయడానికి కావచ్చు, ఇతరత్ర కూలీలు అదేవిధంగా రైతాంగం కూడా ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి నిత్యం వాళ్ళు పంట పొలాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ లోయ ఎందుకు పడింది, అసలు లోయ పడడానికి కారణం ఏంటి, అసలు భూమి కుంగిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి. గతంలో మనం శాస్త్రవేత్తలు చెప్తున్న మాట ఏంటంటే కడప జిల్లాలో ప్రధానంగా సాయిల్ అంటే లోపల భూగర్భంలో ఉన్నటువంటి పూర్తిగా ఉన్నటువంటి ఏదైతే సాయిల్ ఉందో ఆ సాయిల్లో ఒక సున్నపు రాయి ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఈ ఏదైతే వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో ఆ వర్షాలు కురిసిన సందర్భంగా ఉన్నటువంటి లూజ్ సాయిల్ అంతా కూడా ఒక్కసారిగా కరిగిపోయి భూమి కుంగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి వాదనలు యోగవేమన యూనివర్సిటీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి ఆ పరిస్థితుల నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో ఇలాంటి సాయిల్ ఉంది, ఆ సాయిల్ పైన కూడా కొంత రైతులకు కూడా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ప్రధానంగా ఆ పంట పొలాల్లోకి ఏ సమయం అంటే ఆ సమయంలో రైతులు వస్తుంటారు. కాబట్టి ఒకవేళ ఆ సందర్భంలో వీళ్ళు పనులు చేసుకున్నటువంటి సందర్భంలో భూమి ఒక్కసారిగా కురిగిపోతే మాత్రం ప్రాణాల
హరి అనాల్సిందే అనేటువంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆ రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా రైతాంగానికి ఏ ఏ ప్రాంతాల్లో సాయిల్ టెస్టులు చేసి అయితే భూమి ఎక్కడ లూజ్గా ఉంది అంటే సున్నపురాయి ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం అని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సున్నపురాయి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, ఆ సున్నపురాయి కరిగిన తర్వాత పరిస్థితి ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు. అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ పడినటువంటి ఏదైతే భూమి కృంగిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఇక్కడికి అధికారులు కూడా వచ్చి చూస్తే మంచిదన్నటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం అటు కాజీపేటలో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా రైతాంగం కూడా మనం చూస్తే ఇక్కడెక్కడే కానీ రైతులు ఒకరు కూడా లేని పరిస్థితి కాబట్టి రైతులు ఎవరు కూడా భూమిలో అడుగు పెట్టాలంటే భయపడి జంకాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా శాస్త్రవేత్తలు దీనిపైన పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కాజీపేట నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.